కార్యములు కలుసుకోవడానికి. దేవుని వాక్యం ఏమంటుందంటే మత్తయి సువార్త 9వ అధ్యాయంలో చివరిలో 35లో యేసు వారి సమాజ మందిరాల్లో బోధిస్తూ దేవుని రాజ్యమును గురించిన సువార్తను ప్రకటిస్తూ ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచవచ్చు సమస్త పట్టణముల యందు గ్రామముల యందు సంచారం చేశాడు. ఆయన సమూహాలను చూసి వారు కాపరి లేని గొర్రెల వలె విసిగి చెదిరి ఉన్నందున వారి మీద కనికరపడి కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు గనుక తన కోతకు పనివారిని పంపమని కోత యజమానుని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పాడు. ఈరోజు ఈ వీడియో చూసే మనతో ప్రభు ఏం చెప్తున్నాడంటే, ఆ రోజు ఏ విధంగా యేసయ్య సమాజ మందిరాల్లో బోధిస్తూ రాజ్య సువార్తను ప్రకటిస్తూ పట్టణాల్లో గ్రామాల్లో ఆయన సంచారం చేసినప్పుడు ప్రజల్లో ఉన్న ప్రతి విధమైన రోగాలను వ్యాధులను స్వస్థపరుస్తూ వచ్చిన అక్కడున్న సమూహాలను చూసి యేసు ఏమంటున్నాడంటే, వారు కాపరి లేని గొర్రెల వలె విసిగి చెదిరిపోయినారు. గ్రామాల్లో పట్టణాల్లో ఈరోజు కూడా ఎక్కడ చూసినా యేసయ్య సమూహాలను చూసినప్పుడు గ్రామాల్లో ఉన్న ప్రజలను పట్టణాల్లో ఉన్న ప్రజలను సిటీల్లో ఉన్న ప్రజలను చూసినప్పుడు వారందరూ కాపరి లేని గొర్రెల్లాగా విసిగి చెదిరిపోయినారు. ప్రజలందరిలో అనేక మంది రోగాలు భరిస్తున్నారు, వ్యసనాలు వహిస్తున్నారు, అదేవిధంగా వ్యసనాక్రాంతుడుగాను వ్యాధులు అనుభవిస్తూ ఉన్నారు. కనుకనే ప్రభు మనల్ని ఉద్దేశించి ఏమంటున్నాడంటే, దేవుని వాక్యం మనకు స్పష్టంగా చెప్తుంది. అది ఏమిటంటే, కాపరి లేని గొర్రెలాగా విసిగి చెదిరిపోయిన కుటుంబాలు. కనుకనే ప్రభు మన మీద కనికరపడుతున్నాడు. తప్పిపోయిన నిన్ను రక్షించడానికి, నశించిన దానిని వెదకి రక్షించడానికి, పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకానికి వచ్చాడు. అందువల్లనే ప్రభు నిన్ను రక్షించడానికే ఈ లోకానికి వచ్చిన. ఆ రోజు ఏ విధంగా ప్రభు వారి మీద కనికరపడ్డాడు, ఈరోజు యేసు ఆ దగ్గరికి అనేక మంది వారి మీద కనికరపడినప్పుడు వారిలో రోగులైన వారందరినీ స్వస్థపరుస్తూ వచ్చిన యేసయ్య సూర్యాస్తమయ సమయాల్లో రోగులందరినీ యేసు దగ్గరకు తెచ్చినప్పుడు ప్రతి వారి మీద చేతులుంచి వారిని స్వస్థపరుస్తూ వచ్చినాడు. ఆమేన్.